సజ్జల రామకృష్ణారెడ్డి ముందొస్తున్న బెయిల్ తెచ్చుకున్నాడు. దానిపై మీ స్పందన ఏంటి? గుమ్మడికాయల దొంగలు ఎవర్రా అంటే భుజాలు దడుకున్నట్టు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ముందుగానే వెళ్ళి హైకోర్టులో తన ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకున్నాడంటే ఎందుకంత భయపడుతున్నావయ్యా సజ్జల రామకృష్ణారెడ్డి? సూటిగా అడుగుతూ ఉన్నావు. నువ్వు గత 5 ఏళ్లలో నువ్వు ఏ విధంగా ఉండేవాడివి? నాకెవరో అడ్డురారు, నేను తోపుని అని ఐఏఎస్ అధికారులని, చీఫ్ సెక్రటరీని, అదేవిధంగా స్టేట్ డీజీపీని, కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి స్టేట్ డీజీపీగా ఉంటే ఈయన కూర్చొని ఏం రాజేంద్ర అంటాడు, మంత్రులు ఎవరన్నా వస్తే ఏం రామచంద్ర అంటాడు, ఈ విధంగా మాట్లాడతాడు, ఏం రజనీ అంటాడు. ఈ విధంగా ఎవరిని పడితే వాళ్ళతో ఏకవచనంతో పిలిచే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఈరోజు టీడీపీ ఆఫీస్ పైన జరిగిన దాడిపైన ఎంక్వైరీ చేసి నిందితులను అరెస్టు చేస్తూ ఉంటే ఈరోజు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకు ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు? సూటిగా అడుగుతూ ఉన్నాం. గుమ్మడికాయల దొంగలు ఎవర్రా అంటే భుజాలు దడుకున్నట్టు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఏంటంటే భుజాలు దడుకుంటూ వెళ్ళి బెయిల్ పిటిషన్ తీసుకొని వచ్చాడు. అంటే నువ్వు 5 ఏళ్ళు నీ డ్యూటీ ఏంటి? నువ్వు సలహాదారుడివి. ఎవరికి సలహాదారుడివి? జగన్మోహన్ రెడ్డికి. నువ్వు అక్కడ ఏం చేసావంటే తప్పుడు పనులు చేసావు, ప్రజాధనాన్ని జీతంగా తీసుకుంటూ తప్పుడు పనులు చేసావు. కాబట్టి ఈరోజు దొంగలాగా ముందస్తు బెయిల్ పిటిషన్ అంటున్నావు. సిగ్గుండాలి కదా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఈరోజు రాష్ట్ర ప్రజలు అంటున్నారు. ఎందుకంటే నువ్వు నీ వల్లే 5 ఏళ్ళు రాష్ట్రం సంకనాకిపోయింది. నువ్వు నీ ముఖ్యమంత్రి పక్క నుండి అప్పుల పరంగా చేయించావు, రౌడీయిజం చేయించావు, దౌర్జన్యాలు చేశాడు. అంటే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి బతుకేంటి? ఇతను చేసింది సలహాలు ఇవ్వడం కాదు, ఇంకొక పనులు చేశాడు. ఆ పదాలు మా నోటితో వాళ్ళలేము. అంత నీచ స్థితిలో ఉన్నాడు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి. ఇప్పుడు దొంగలాగా తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఏంటంటే ప్రజలందరూ కూడా గ్రహించాలి, ఈ సజ్జల రామకృష్ణారెడ్డి టీడీపీ ఆఫీస్ పైన దాడి చేయించిన మొదటి A1 ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అండర్టేకన్లో దేవినేని అవినాష్ కావచ్చు, ఇంకొక వ్యక్తి కావచ్చు వెళ్ళారు. అంటే అర్థం చేసుకోండి ఇతను ఏ విధంగా ఉన్నాడు. ఒక రౌడీ. ఈ రౌడీని తీసుకొని వచ్చి సలహాదారుడిగా పెట్టాడు. మళ్ళీ ఇప్పుడు పెట్టుకుంటాడు. ఈయన కొడుకు ఇంకొక అతను ఉంటాడు, పిల్ల సజ్జల. మీ నాన్న ఇప్పుడు వెళ్ళి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు కదా, దీనికి సమాధానం చెప్పు. సోషల్ మీడియాలో విష ప్రచారం చెమ్మడం, ఆడవాళ్ళ గురించి నీచపు రాజకీయం చేయడమే కదా సజ్జల భార్గవ్ నీ డ్యూటీ. ఇప్పుడు మీ తండ్రిని ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు, దీనికి సమాధానం చెప్పు. దీనికి సమాధానం చెప్పన్నాడు పిల్ల సజ్జల గారిని. వాడు సమాధానం చెప్పడు. వాడు ఏంటంటే ఇప్పుడు కూడా విష ప్రచారం చేస్తూ ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ మంచి చేస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గతంలో మాటిచ్చి మడమ తిప్పాడు. ఈరోజు తెలుగుదేశం పార్టీ మాట ఇచ్చింది, మాట నిలబెట్టుకునింది. దీనికి ఏంటంటే ఈ సజ్జల గాడికి భయం పుట్టుకునింది, పిల్ల సజ్జల గాడికి. వీడేందంటే అన్ని తప్పుడు విష ప్రచారాలు చేస్తున్నాడు. వీడి బతుకు ఎలా ఉందో చూడండి. సజ్జల భార్గవ్ గారు, మీరు నిజాయితీగా, మీరు నిక్కచ్చిగా ఉంటే సూటిగా వచ్చి సమాధానం చెప్పండి. నీ తండ్రి ఈరోజు ఎందుకు ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు? కనీసం ఆ కేసులో ఎక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని విచారణకు పిలవలేదు, ఏం పిలవలేదు. వీళ్ళని నిందితులను అరెస్ట్ చేస్తేనే పరిగెత్తుకుంటూ పోయి బెయిల్ పిటిషన్ వేశాడంటే నీ తండ్రి తప్పు చేశాడనే కదా. సూటిగా అడుగుతున్నాను సజ్జల భార్గవ్. సోషల్ మీడియాలో ఏది పడితే అది రాతలు రాయడం, ఫేక్ రాతలు రాయడం, ఎప్పుడు చూసిన ఆడవాళ్ళ గురించి నీచంగా మాట్లాడడం కాదు సజ్జల భార్గవ్. నీ తండ్రి ఎందుకు ముందస్తు బెయిల్కి వెళ్ళాడు? దీనికి సమాధానం చెప్పు. దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీనికి బాధ్యత వహించాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్టే అంటారు కదా. ఈరోజు తెలుగుదేశం పార్టీ పైన ఆఫీస్ దాడు అప్పుడు ఈయన ఒక మాట అన్నాడు, మా వాళ్ళకి బీపీ వచ్చిందని. ఆ బీపీ తెప్పించింది ఎవడు? సజ్జల రామకృష్ణారెడ్డే కదా. ఇప్పుడు సూటిగా ఏంటంటే క్లారిటీగా ఈ జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి రాష్ట్రాన్ని ఏ విధంగా ఒక దమనకాండ చేశారో, తెలుగుదేశం పార్టీ నాయకులపైన ఏ విధంగా దాడి చేశారో దీనికి నిదర్శనం. ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి ముందుగా వెళ్ళి బెయిల్ పిటిషన్ వేశాడంటే అక్కడ అర్థం చేసుకోండి ఇతను ఎన్ని తప్పిదాలు చేశాడో, ఎన్ని అక్రమాలు చేశాడో, అవినీతి సొమ్ము ఏ విధంగా సంపాదించాడో ఈ సజ్జల రామకృష్ణారెడ్డి తెలుసుకోండి. ముందుగా వైసీపీ కార్యకర్తలారా మీరు కూడా ఆలోచించండి. ఒకప్పుడు అదేదో జరిగితే ఇదేదో అన్నారు కదా. ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి ఏం బాగున్నాడు, మిమ్మల్ని నాశనం చేస్తాడు. ఒకటేంటంటే మీ పార్టీ నాశనం అయిపోవడానికి సజ్జల రామకృష్ణారెడ్డి కారణం. ఈరోజు మళ్ళీ విష ప్రచారాలు చేస్తూ, మళ్ళీ తెలుగుదేశం పార్టీ పైన లేనిపోని ఆరోపణలు చేస్తూ, మీ విలువను దిగజార్చుకుంటూ మీ పార్టీ సోషల్ మీడియాను భ్రష్టు పట్టిస్తున్నాడు ఈ సజ్జల భార్గవ్. వీళ్ళిద్దరిని ఎత్తుకొని ముందు బొక్కలో వేస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది. ఇలాంటి ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి వల్ల రాష్ట్రం మొత్తం నాశనం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి కాంబినేషన్లో, అదేవిధంగా సజ్జల భార్గవ్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ భారతి కాంబినేషన్లో సాక్షి మీడియాలో తప్పుడు రాతలు రాస్తూ, వాళ్ళ పార్టీ సోషల్ మీడియాలో తప్పుడు రాతలు రాస్తూ రాష్ట్రం మొత్తాన్ని భ్రష్టు పట్టించారు. అదే కాకుండా ఆడవాళ్ళని గౌరవించాలంటారు, మన ఇతిహాసాల నుంచి వస్తుంది. కానీ ఆడవాళ్ళపైన కూడా తప్పుడు రాతలు రాయించిన ఈ సజ్జల భార్గవ్ గారిని ఏంటంటే ముందుగా హోమ్ మినిస్టర్ అనిత గారు ఇన్వాల్వ్ అయ్యి ఇతన్ని అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా అప్పుడు శాంతి భద్రతలు ఉంటాయని నేను భావిస్తూ ఉన్నాను. తప్పకుండా వీళ్ళిద్దరినీ ముందస్తు బెయిల్ న్యాయస్థానాలు కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఇలాంటి నేరస్తుల్ని కాపాడకుండా ఉండడానికి ఈ ముందస్తు బెయిల్ కూడా క్యాన్సిల్ చేయాలి. ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేయాలని కోరుకుంటూ ఉన్నాను.